నా పేరు పరిశుద్ధాత్ముడు. నేను సృష్టి ఆరంభం నుండి దేవునిలో ఉన్నప్పటికీ అఫీషియల్ గా భూమి మీదకి వచ్చింది మన యేసయ్య చనిపోయి తిరిగి లేచాక 50 రోజుల తర్వాత. యేసయ్య కోసం క్రిస్మస్ చేస్తారు. మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకు బర్త్డే చేయమట్లేదు గాని పరిశుద్ధంగా జీవించండి చాలు. ఈ లక్షణాలు మీలో ఉంటేనే నేను మీలో ఉన్నట్టుగా. అవేంటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. నేను ఈ రోజు మీ మధ్యకి మరల రావడానికి గల కారణం, క్రీస్తు తిరిగి లేచి 50 రోజుల తర్వాత పరిశుద్ధాత్ముడు అఫీషియల్ గా మేడ గది మీదకి దిగి వచ్చిన రోజు. ఆ రోజే అన్య భాషలను మాట్లాడిన రోజు. ప్రవచనాత్మకంగా చూస్తే వాళ్ళు మాట్లాడిన ఇతర భాషలే నేడు దేవుని సువార్తను చేరేలా చేశాయి. అయితే ఇప్పుడు దాన్ని మనం ఇంకో యాంగిల్లో చూస్తే యావత్ ప్రపంచాన్ని కలిపే భాష ఒకటి ఉంది, అదే ఇంగ్లీష్. అన్య భాషలు దేవుని సువార్తను ఎలా విస్తరింపజేసిందో అలాగే ఇంగ్లీష్ భాష మన అందరినీ దేవుని రాకడ కోసం సిద్ధపరుస్తుంది. ఇలాంటి ప్రాక్టికల్ ప్రొఫెటిక్ నాలెడ్జ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.